9వ శ్లోకము. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ పుట్టుక, కర్మ కర్మము, చా కూడా మే నా యొక్క దివ్యం దివ్యమైనది, ఏవం ఇట్టిదని ఎవడు వేత్తి తెలుసుకొనునో తత్వతః యథార్థముగా త్యక్త్వా విడిచిపెట్టి దేహం ఈ దేహమును పునః తిరిగి జన్మ పుట్టుకను నా ఏతి ఎప్పుడునూ పొందడు, మాం నన్ను ఏతి పొందును సహ అతడు. అర్జున ఓ అర్జున నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును యథార్థముగా ఎరిగిన వాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపగా నా శాశ్వత ధామమున నన్నే పొందును. భాష్యము. భగవంతుని అవతరణ అతని దివ్యధామము నుండే జరుగునను విషయము 6వ శ్లోకములో ఇదివరకే వివరించబడెను. అట్టి దేవాది దేవుని అవతార తత్వమును గూర్చి యథార్థముగా ఎరిగిన వాడు భవబంధముల నుండి అదివరకే విముక్తిని సాధించినట్టి వాడని అర్థము. కనుక అట్టి వ్యక్తి ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవద్ధామమును తిరిగి చేరుకొనును. జీవుడు అట్లు భవబంధముల నుండి విముక్తుడగుట అంతటి సులభ కార్యమేమీ కాదు. నిరాకారవాదులు ధ్యానయోగులు కూడా అనేక జన్మల పిమ్మట అత్యంత కష్టముతో ముక్తిని సాధింతురు. అప్పుడు కూడా వారు పొందడి ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమగుట కేవలము పాక్షికమైనదగుటచే వారు మరలా ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు. కానీ భగవానుని దేహము మరియు కర్మల దివ్య స్వభావమనిరుగుట ద్వారా భక్తులు ఈ దేహత్యాగానంతరము కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చు ప్రమాదము నుండి బయటపడుదురు. బ్రహ్మ సంహిత 5:33లో భగవంతునికి అనేక రూపములు మరియు అనేక అవతారములు కలవని చెప్పబడినది. అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం. ఈ విధముగా భగవానునకు అనేక దివ్య రూపములు ఉన్నప్పటికీ ఆ రూపములన్నీ సమానములే. అంతేకాకుండా ఆ దేవాది దేవుడు అద్వితీయుడు. ఈ సత్యమును అవగాహన చేసుకొనుట లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్యతత్వవేత్తలకు కష్టమైనను ప్రతి ఒక్కరూ ఈ విషయమును విశ్వాసముతో అవగాహన చేసుకోవలెను. వేదములలోని పురుషబోధిని శృతి ఈ విధముగా చెప్పబడినది. ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్తవ్యాపి భక్త హృద్యంతరాత్మా. దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకై అనేక దివ్య రూపములను నిత్యము ధరిస్తుండును అని చెప్పబడినది. ఈ వైదిక సత్యము భగవద్గీతలోని ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ భగవానుని చేత నిర్ధారించబడినది. కనుక వేద ప్రమాణము మరియు భగవానుని ప్రమాణమును అనుసరించి ఈ సత్యమును అంగీకరించి కాలమును తాత్విక భావకల్పనలతో వృధా చెయ్యని వాడు అత్యున్నతమైన పరిపూర్ణ ముక్త స్థితిని తప్పక పొందగలుగును. అనగా విశ్వాసముతో ఈ సత్యమును అంగీకరించినంతనే మానవుడు నిస్సందేహముగా ముక్తిని పొందును. నిజమునకు తత్వమసి అనే వేదవాక్యను ఈ సందర్భములో అన్వయింపవచ్చును. ఎందుకనగా శ్రీకృష్ణుని పరమపురుషునిగా ఎరుగువారు లేక భగవానునితో హే కృష్ణ నీవే ఆ పరబ్రహ్మ అయిన దేవాది దేవుడవు అని పలుకువారు తప్పక వెంటనే ముక్తిని సాధించగలరు. దానితో భగవానుని దివ్య సహచర్యమును పొందగలుగుట వారికి నిశ్చయమగును. మరో విధముగా చెప్పవలెనన అట్టి విశ్వాసముతో నిండిన భగవద్భక్తుడు పరిపూర్ణత్వమును సాధించగలడు. ఈ క్రింది వేదవాక్యలో ఈ విషయము నిర్ధారించబడెను. తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ. కేవలము దేవాది దేవుని గూర్చి ఎరుగుట చేతనే ఎవరైనను జనన మరణముల నుండి ముక్తమైన పరిపూర్ణ స్థితిని పొందగలడు. అట్టి పరిపూర్ణత్వమును పొందుటకు మరొక మార్గము లేదు. శ్వేతాశ్వతరోపనిషత్తు 3:8. మరొక మార్గము లేదు అనగా శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవునిగా గ్రహించని వాడు తప్పక తమోగుణములో నిలిచి ఉన్నట్లు అర్థము. దానితో అతడు తేనెను
కేవలము సీసాను నాకుట ద్వారా ఆస్వాదించలేనట్లు లౌకిక పాండిత్యమును అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుట ద్వారా తమోగుణములోని వారు అట్టి ముక్తిని ఎన్నటికీ సాధించలేరు. అట్టి లౌకిక తత్వవేత్తలు లౌకిక ప్రపంచములో మిక్కిలి ప్రధాన పాత్రను పోషించినను వారు ముక్తికి ఏమాత్రము అర్హులు కారు. అట్టి గర్విత లౌకిక విద్వాంసులు భగవద్భక్తుని అవ్యాజ కృపకై వేచి ఉండవలసినదే. కనుకనే ప్రతి ఒక్కరూ జ్ఞాన మరియు విశ్వాసములతో కృష్ణ చైతన్యమును అభ్యసిస్తూ ఆ మార్గమున జీవన పరిపూర్ణత్వమును సాధించవలసి ఉండును. 10వ శ్లోకము. వీతరాగా భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. వీతాముక్తులై రాగ ఆసక్తి నుండి, భయము నుండి, క్రోధాహ కోపము నుండి, మత్మయ సంపూర్ణముగా నాయందే, మాముపాశ్రితాః నన్నాశ్రయించినట్టి, బహవః ఎందరో, జ్ఞాన తపస జ్ఞానము తపస్సుచే, పూతాహ పవిత్రులై, మద్భావం నా పట్ల దివ్య ప్రేమను, అగతాహ పొందిరి. రాగము భయము క్రోధము నుండి విడువడి నాయందే సంపూర్ణముగా మగ్నులై నన్ను శరణు వేడినందున పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులైన పట్ల దివ్య ప్రేమను పొందగలిగిరి. భాష్యము. పైన వర్ణించబడినట్లు లౌకిక వ్యవహారములలో అధికముగా నిమగ్నమైన వ్యక్తికి పరతత్వపు సాకార స్వభావమును అవగాహన చేసుకునుట సాధ్యపడదు. సాధారణముగా దేహాత్మభావనలో మునిగిన జనులు భౌతికత్వములో మునిగి ఉన్నందున పరతత్వము ఏ విధముగా సాకారమై ఉండునో అర్థము చేసుకునుట వారికి సాధ్యపడదు. అట్టి లౌకికవాదులు నాశము లేనట్టి, జ్ఞానానంద రూపమైనట్టి, నిత్యానంద రూపమైనట్టి ఒక దివ్యదేహము ఉండునని ఊహించనైనా ఊహించలేరు. భౌతిక భావనలో దేహము నశించున్నది, అజ్ఞానపూరితము, పూర్తిగా దుఃఖపూరితమై ఉండును. కనుకనే సాధారణముగా భగవానుని రూపమును గూర్చి ఎవరైనను తెలిపినప్పుడు సామాన్య జనులు అట్టి దేహ భావననే మనస్సులో ఊహించుకొందురు. అట్టి లౌకిక వ్యక్తులకు భౌతికమైన విశ్వరూపమే పరతత్వము. కనుకనే పరతత్వమును నిరాకారమని భావించుదురు. అంతేకాకుండా అట్టి లౌకికవాదులు భౌతిక విషయ భావనలో పూర్తిగా మునిగి ఉండుట చేత ముక్తిని పొందిన పిమ్మట కూడా తమ రూపము నిలిచి ఉండునను భావన వారికి గొప్ప భయమును కలుగజేయును. అట్టి వారికి ఆధ్యాత్మిక జీవితం అనేది వ్యక్తిగతము మరియు సాకారమని తెలిపినప్పుడు వారు మరలా తిరిగి రూపమును పొందుటకు ఎంతగానో భయపడుదురు. అనగా వారు సహజముగానే నిరాకారము మరియు శూన్యములో లీనమగుటనే వాంఛించుదురు. సాధారణముగా వారు జీవులను సముద్రములో లీనమయ్యే నీటి బుడగలతో పోల్చుతుందురు. నీటి బుడగలు సముద్రపు నీటిలో కలిసిపోవునట్లుగా ప్రత్యేక వ్యక్తిత్వం అనేది లేకుండా బ్రహ్మములో లీనమగుటయే వారికి అత్యుత్తమ పరిపూర్ణత్వపు స్థితి. నిజమునకు వారికి ఆధ్యాత్మిక స్థితిని గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేనందునే వారు ఈ విధమైన భయంకర జీవన స్థితిని పొందుదురు. ఇది ఇట్లుండగా ఆధ్యాత్మిక పరిపూర్ణత్వపు స్థితిని గూర్చి ఏమాత్రము ఎరుగని వ్యక్తులు కూడా అనేకులు ఉందురు. అనేక రకాల సిద్ధాంతముల చేతను పలు తాత్విక కల్పనలకు సంబంధించిన అనేక విరుద్ధవాదముల చేతను విసిగి లేక కోపముతో వారు పరమకారణమనేది లేదని చివరికి సమస్తము శూన్యమేనని మూర్ఖముగా నిర్ధారించుకొందురు. అటువంటి వ్యక్తులు జీవితములో రోగగ్రస్త స్థితిలో ఉన్నట్టివారు. కొందరు భౌతికత్వములో ఆసక్తులై ఆధ్యాత్మిక జీవితము పట్ల ఆసక్తిని కనబరచరు. కొందరు పరబ్రహ్మములో లీనము కాగోరుదురు. మరికొందరు నిరాశతో అన్ని రకములైన తాత్విక భావన కల్పనల పట్ల క్రోధముతో దేనిని విశ్వసింపగా చివరికి మాదక ద్రవ్యములను ఆశ్రయించి వాటి ద్వారా కలిగే
మత్తునే కొన్నిసార్లు ఆధ్యాత్మిక అనుభూతిగా భావించుదురు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవితము పట్ల నిర్లక్ష్యము, ఆధ్యాత్మిక వ్యక్తిత్వము పట్ల భయము, జీవితములోని నిరాశ చేత కలిగే శూన్య భావన అను 3 రకములైన భౌతిక ప్రపంచాసక్తిని మానవుడు త్యజించవలెను. భౌతిక జీవితముకు సంబంధించిన లౌకిక భావనతో కూడిన ఈ 3 స్థితుల నుండి బయటపడుటకు మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మికాచారిని మార్గనిర్దేశములో భగవానుని పూర్తిగా శరణు వేడి క్రమశిక్షణతో ఆధ్యాత్మిక జీవితముకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించవలెను. అట్టి ఆధ్యాత్మిక జీవితములోని చివరి స్థితియే భావము లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమగా పిలువబడును. భక్తియుక్త సేవా శాస్త్రమును బోధించు భక్తి రసామృత సింధువు 1, 4, 15, 16 ఈ క్రింది విధముగా చెబుతున్నది. ఆదౌ శ్రద్ధా తతః సాధు సంఘోదా భజన క్రియా తతో నర్ధా నివృత్తి స్యాత్ తతో నిష్ఠా రుచిస్తతః అథా శక్తిస్తథో భావస్తతః ప్రేమాభ్యుదచ్చతి సాధకానామయం ప్రేమ్ణః ప్రాదుర్భావే భవేత్ క్రమః. ఆరంభ దశలో వ్యక్తి ఆత్మానుభూతికి సంబంధించి ప్రాథమిక కోరికను కలిగి ఉండవలెను. అట్టి కోరిక ఆధ్యాత్మికముగా ఉన్నతి సాధించిన భక్తులతో సాంగత్యము చేయుటకై యత్నించు స్థితికి అతడిని తీసుకువెళ్ళును. పిమ్మట ఆధ్యాత్మికోన్నతుడైన ఆధ్యాత్మికాచార్యుని నుండి మంత్రదీక్షను గ్రహించును. అతని ఉపదేశములను అనుసరించి సాధకుడు భక్తియుక్త సేవ విధానములను ఆరంభించును. ఆ విధముగా ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమును అనుసరించి భక్తియుక్త సేవను నిర్వహించుట ద్వారా అతడు అన్ని రకములైన భౌతికాసక్తుల నుండి విముక్తిని సాధించి ఆత్మానుభూతి విషయములో నిష్టను అనగా స్థిరత్వమును సాధించును. తరువాత అతడు పరతత్వమైన శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణము పట్ల రుచిని అలవరుచుకొనును. అట్టి రుచి అతనిని కృష్ణ చైతన్యమున మరింత అధికముగా ఆసక్తుని చేసి పరిపక్వ భావస్థితికి లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమలోని తొలిదశ వైపుకు నడిపించును. భావస్థితిలోని పరిపక్వతయే నిజమైన ప్రేమ అనబడును. ఈ యథార్థమైన భగవత్ ప్రేమయే మానవ జన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణత్వ స్థితి అనబడును. అట్టి ప్రేమ స్థితిలోనే భగవంతుని పట్ల నిరంతర ప్రేమయుక్త సేవ కొనసాగగలదు. కనుకనే ఆధ్యాత్మికాచారిని నిర్దేశానుసారము చేయబడు క్రమానుగతమైన భక్తియుక్త సేవ ద్వారా మానవుడు సమస్త భౌతికాసక్తుల నుండి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము పట్ల గల భయము నుండి శూన్యవాదముకు ఫలితముగా కలిగిన నిరాశ నుండి విడివడి అత్యున్నత స్థితిని సాధింపవచ్చును. దానితో చివరికి అతడు భగవద్ధామమును చేరుకొనును.